టాలీవుడ్ అగ్రకథానాయకుడు విక్టరీ వెంకటేష్ బాక్సాఫీస్ వద్ద చాలా రోజుల తర్వాత తన విశ్వరూపం చూపించాడు. తను వేటకు వస్తే ఎలా ఉంటుందో తన రేంజ్ ఏంటో నిరూపించుకున్నారు. సంక్రాంతికి వస్తున్నామంటూ సంక్రాంతికి మంచి బ్లాక్ బస్టర్ అయితే కొట్టారు. ఇక మూడవ రోజు కలెక్షన్లను తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయిన ఈ చిత్రం మార్నింగ్ షో నుంచి మంచి టాక్ సొంతం చేసుకుంది. తొలి రోజు ఏకంగా 45 కోట్లు, రెండో రోజు 22 కోట్లు రాబట్టి ట్రేడ్నే ఆశ్చర్యపరిచింది. ఈ వెంకటేష్ జోరు చూస్తుంటే తొలి వారంలో బ్రేక్ ఈవెన్ మార్క్ను కొట్టేసి కొత్త సంవత్సరంలో క్లీన్ హిట్గా నిలిచింది. సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్తో పాటు నటీనటుల రెమ్యూనరేషన్, ప్రమోషన్ ఖర్చులతో ఈ సినిమాను 80 కోట్ల రూపాయల బడ్జెట్తో వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే 42 కోట్లు జరిగింది. ఆంధ్ర, నైజాంలో 33 కోట్లు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్తో కలిపి 9 కోట్లు, అలా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 42 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 85 కోట్ల రూపాయలు సాధించాలి. మొదటి రోజు 1300 స్క్రీన్స్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి రోజు ఏకంగా 45 కోట్ల ఓపెనింగ్స్ని రాబట్టి వెంకటేష్ కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక రెండో రోజు స్వల్పంగా కలెక్షన్స్ తగ్గినప్పటికీ 32 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం మూడవ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే ఈ చిత్రం మూడవ రోజు 29 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక ఈ చిత్రం 3 రోజులకు 106 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి వెంకటేష్ కెరీర్లో ఒక మెమరబుల్ హిట్గా నిలిచింది.